లాస్ట్న ప్రత్యంగి మాత అమ్మవారిని చూపించడము. అమ్మవారిని చూపించడం లాస్ట్ ఎక్సలెంట్గా బాగుంది. ఇది అసురులను సంహరించడం అనేది ఇందులో చాలా బాగా నచ్చింది మాకు. బాగానే ఉంది, పర్వాలేదు. మామూలుగా విలేజ్ స్టోరీగా తీసినారు అంతా. చూపించారు కదా, హర్రర్ అనిపించింది బాగా. కొద్దిగా అనిపించింది, భయం భయం అనిపించింది. బాగానే ఉంది, స్ట్రాంగ్ గా బాగానే చేశారు. ఓవరాల్ రేటింగ్ ఏంటి సార్ అవుట్ ఆఫ్ 5? లోనా 3 సినిమా బాగుంది. ఒక సోషియో ఫ్యాంటసీ హర్రర్ మూవీ, క్లాస్గా సినిమా బాగా తీసినారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్న ప్రత్యంగి మాత అమ్మవారిని చూపించడము చాలా ఎక్సలెంట్గా ఉంది. సినిమా బాగుంది, సూపర్గా ఉంది సినిమా. ఓవరాల్ అవుట్ ఆఫ్ రేటింగ్ 5 వచ్చేసి 4.5 ఇవ్వచ్చు. బాగుంది. అమ్మవారిని చూపించడం లాస్ట్ ఎక్సలెంట్గా బాగుంది. పచ్చంగిన అమ్మవారిని. స్టోరీ లైనప్ ఎలా అనిపించింది? స్టోరీ బాగానే ఉంది. చాలా బాగుంది. స్టోరీ బాగుంది. హీరోయిన్స్ యాక్షన్ బాగా చేసినారు. మన నంద్యాల రామకృష్ణ గారి యాక్షన్ చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది. సినిమా అసలు థ్రిల్గా ఉంది. స్టోరీ బాగుంది. అవుట్ ఆఫ్ 5 ఏంటి సార్ రేటింగ్? 4.5. సూపర్గానే ఉంది సినిమా. పల్లెటూరు వాతావరణము అంతా న్యాచురాలిటీ చాలా చక్కగా ఉంది. అసురులను సంహరించడం అనేది ఇందులో చాలా బాగా నచ్చింది మాకు. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఆ అడవిలో ఆ హీరో చేసే క్యారెక్టర్ కానీ, సారా కాయడం తెలుసు, సావగొట్టడం అని తెలుసు. డైలాగ్ కానీ చాలా సూపర్ ఉంది. చాలా బాగుంది. చూస్తుంటే చూడాలని ఇంట్రెస్టింగ్గా ఉంది పిక్చరు. చాలా బాగుంది సినిమా. పల్లెటూరు వాతావరణం బాగుంది. హీరోయిన్ కాంబినేషన్ బాగుంది. కానీ తర్వాత నంద్యాల రామకృష్ణ చేసిన యాక్షన్ కానీ చాలా చక్కగా ఉంది. హర్రర్ చూపించారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది సినిమా మొత్తం. బీజిఎం విఎఫ్ఎక్స్ అన్నీ సూపర్ వచ్చినాయి. సినిమా మొత్తం సూపర్ ఉంది. అవుట్ ఆఫ్ 5 4.5. సినిమా రొటీన్కి భిన్నంగా ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుంది. మూవీస్ సాంగ్స్ కానీ, హీరోయిన్ లొకేషన్స్ కానీ, ఆడాడ లొకేషన్స్, ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో మూవీ. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసి ఆనందించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చిన్నలు పెద్దలు పిల్లలతో సహా ప్రతి ఒక్కరు చూడొచ్చు. మూవీ చాలా బాగుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క సీన్ చూస్తుంటే. ఓవరాల్గా బాగుంది. మా నాన్న కూడా నటించినాడు. సూపర్గా ఉంది మూవీ. అందరు తప్పక చూడండి. ఇంకా మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అండి, నా పేరు నంద్యాల రామకృష్ణ. నేను ఎక్స్-ఆర్మీ. నాకు ఈ అవకాశము కళింగ మూవీలో రావడానికి నలుగురే కారణము. ఒకటి ప్రొడ్యూసర్ పృథ్వీ యాదవ్ అండ్ జ్యోష్నా మేడం అండ్ దీప్తి మేడం, డైరెక్టర్ అండ్ హీరో అండ్ ధృవ సార్ దయ వల్ల నాకు ఈ ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ నలుగురికి నేను నా ఊపిరి ఉన్నంత వరకు రుణపడి ఉంటాను. కళింగ సినిమాకి వస్తే పాన్ ఇండియా మూవీలో నాకు ఈ అవకాశం దొరకడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కళింగ ఈ సినిమా అందరూ తప్పకుండా చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. నంద్యాల ప్రజలకు మరియు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు తప్పకుండా ఈ సినిమాను చూసి ఆనందించాలి. ఇది ఆల్రెడీ నిన్న అమెరికా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, మళ్ళా కెనడాలో హౌస్ఫుల్గా నిలిచింది. ఇది 5 భాషలలో రిలీజ్ అవుతుందండి. మన తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ రిలీజ్ అవుతుందండి. అందరూ ఈ కళింగ మూవీని చూసి మమ్మల్ని మీరు ఆనందపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.